సో ఈరోజు మనం 7 బ్యాడ్ హ్యాబిట్స్ డ్యూరింగ్ సెక్స్ అనేది టాపిక్ డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 6 మీకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. సో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి చాలా హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్స్. సో డైలీ సెక్స్ చేస్తే కూడా సెమెన్ లిక్విడ్ చాలా తక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవ్వచ్చు. సో పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఇగ్నోరింగ్ ఫర్టైల్ విండో. ఫీమేల్ పార్ట్నర్ మెన్స్ట్రువల్ సైకిల్లో 10 రోజులు ఉంటాయి. ఈ ఫర్టైల్ డేస్ అని చెప్తారు. సో పీరియడ్ స్టార్ట్ అయిన రోజుకి డే 1 అని చెప్తారు. సో అక్కడ నుంచి ఫస్ట్ 10 days ఫర్టైల్ ఉండవు. మధ్యలో ఉన్న టైం అంటే డే 10 నుంచి డే 19 వరకు ఫర్టైల్ విండో అని అంటారు. సో ఈ టైంలో ఒక్కరోజు తప్పి ఒక్కరోజు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ చాలా బెటర్. సో పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ప్రైవేట్ పార్ట్స్ని ఇమీడియట్లీ సెక్స్ తర్వాత వాష్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ కావచ్చు. సో ప్రెగ్నెన్సీకి సక్సెస్ ఛాన్సెస్ పెరగాలంటే 15 to 20 minutes బెడ్లో రెస్ట్ తీసుకుంటే మంచిది. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి కాండమ్ షాప్లో దొరికిన లూబ్రికెంట్స్ మీరు వాడితే ఇది స్పర్మ్కి ఎఫెక్ట్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ కావచ్చు. పాయింట్ నెంబర్ 5 వచ్చేసి డ్రంకెన్ ఆర్ టైర్డ్ సెక్స్. సో చాలా మంది చాలా కాన్షియస్ ఫీల్ అయ్యి షై ఫీల్ అయ్యి వైఫ్ తోటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సెక్షువల్ యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఈ సెక్షువల్ యాక్ట్ చేసినప్పుడు డీలేడ్ ఎజాక్యులేషన్ లేదా యానిజాక్యులేషన్ కూడా అవుతుంది. పాయింట్ నెంబర్ 6 వచ్చేసి ఇది ఒక షాకింగ్ పాయింట్. సో చాలా మంది పేషెంట్స్ సెక్షువల్ పొజిషన్ ఏదైనా చేంజ్ చేస్తే ఫర్టిలిటీకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుందా అని అడుగుతారు. మామూలుగా ఏ సెక్షువల్ పొజిషన్లో కూడా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అవుతుంది. నడుం కింద పిల్లో పెట్టి ఒక 15 minutes ఆఫ్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సిమెనల్ లిక్విడ్ గర్భాశయం ద్వారం దగ్గర రీచ్ అవ్వాలని హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 7 వచ్చేసి పాన్ హ్యాబిట్. సో మన భారతదేశంలో చాలా మంది పార్నోగ్రాఫిక్ కంటెంట్ చూస్తున్నారు. కానీ ఈ కంటెంట్ వల్ల అరౌజల్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, సైకలాజికల్ స్ట్రెస్ పెరిగిపోతుంది అండ్ ఇరెక్షన్ అండ్ ఇజాక్యులేషన్లో కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో రియాలిటీలో వైఫ్ తోటి కలిసినప్పుడు ఆ సేమ్ ఫీలింగ్స్ రాకపోవడం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి.